సార్ నమస్తే అండి. నమస్తే. సంధ్య థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జున్ గారికి మరొకసారి నోటీసులు వెళ్ళడం జరిగింది. కోర్టు నోటీసులు పంపించింది. A11గా ఉన్నారు ఆయన. ఏం జరగబోతుంది అంటారు? అంటే అల్లు అర్జున్ గారు దైవాంశ సంభూతుడేమీ కాదు. ఆయన ప్రమేయం ఉంది అక్కడ అనేది పోలీసులు ఆ రోజున ఫీల్ అయ్యారు. అంటే సంధ్యా థియేటర్కి ఒక ప్రాబ్లం ఉంది. సంధ్యా థియేటర్ అనే కాదు, అన్ని సింగిల్ స్క్రీన్స్కి ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే పార్కింగ్కి సంబంధించిన ఇష్యూ ఉంది. ఇవన్నీ నిర్మాణాలు ఎప్పుడు జరుపుకునే 70 దశకం దానికి ముందు నిర్మాణాలు. పుట్టక ముందు జరిగిన లేదు అంటే 70 దశకం ఆ ముందు నిర్మాణాలను ఎందుకు చెప్తున్నానంటే, అప్పటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రకారం సైకిళ్ళు ఎక్కువ ఉండేవి, అతి తక్కువ కార్లు ఉండేవి, కొంచెం ఎక్కువగా 2 వీలర్స్ ఉండేవి. కాబట్టి పార్కింగ్ స్పేస్ అలా వదిలేరు అప్పట్లో. ఇప్పుడు కార్లు పెరిగినాయి. అంటే థియేటర్లో గనక ఒక 1000 సీట్లు ఉంటే దానిలో 700 టికెట్లు కార్లతో వస్తున్నారు. వాళ్ళని ఎలా అకామిడేట్ చేయాలి, ఆ కార్లను ఎలా అకామిడేట్ చేయాలన్నది ఇష్యూ. ఇంకొకటి అయ్యి ఉండొచ్చేమో అనుకుంటున్నాను సార్. ఇప్పుడు 70 అంటే మనకు తెలియని విషయం. బట్ అప్పట్లో హైదరాబాద్ ఉండే టైం మనం చూసినట్లయితే సంధ్య థియేటర్ చుట్టుపక్కలంతా చాలా ఖాళీగా ఉండుండేదేమో. ఉన్నప్పటికీ ఇప్పుడు మొత్తం ఆక్యుపై అయిపోయింది కదా సార్. మీకు లిబరలైజేషన్ వచ్చిన తర్వాత, ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చిన తర్వాత మనకు వాహనాల కొనుగోలు అనేది పెరిగింది. 2 వీలర్లు, ఈ 4 వీలర్ల వాడకాలు పెరిగింది అప్పుడే. అవును. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టు దాన్ని ఏమైనా మోడిఫై చేయాలన్నా అక్కడ ప్లేస్ ఏం లేదు కదా సార్. అదే అంటున్నా నేను. ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది, గొడవ అది. కాబట్టి ఎక్కడ ప్లేస్ చేయాలి వాళ్ళు? ఆ రోడ్డు దాదాపు విద్యానగర్ వరకు పెట్టించేస్తున్నారు వాళ్ళు, ఈ వెహికల్స్ అన్నీ రోడ్డు పక్కన. ఈ కండిషన్లో అక్కడ అసలు మనిషి నిలబడటానికే ప్లేస్ లేకుండా వెహికల్ పార్కింగ్ ఫిక్స్ అయిపోయి ఉన్నటువంటి టైంలో అక్కడ ప్రీమియర్ షో వేయటము, దాంతోపాటు టికెట్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇంకా లోపలికి వదలలేదు. అప్పుడు వాళ్ళు ఉన్నారు, గ్యాప్లో కార్లు పెట్టేసి ఉన్నాయి. అదంతా ఈ జనాలు ఎప్పుడు తలుపులు తీస్తారా లోపలికి వెళ్దామని నిలబడి ఉన్నారు అక్కడ. ఆ టైంలో ఈయన వెహికల్ వచ్చింది, అల్లు అర్జున్ వెహికల్. ఆయన సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయి థియేటర్లో ప్రజలకు అభివాదం చేస్తుంటే గొడవ లేకపోదు. కానీ ఆయన అక్కడే జనాలకు అభివాదం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక చిన్న ర్యాలీ లాగా ఆయన వచ్చారన్నది కూడా మనం విన్నాం సార్. వచ్చాడు, అలాగే వచ్చాడు. ఆయన కాన్వాయ్తోనే వచ్చాడు. అక్కడ లేచి చేతులు ఊపే ప్రయత్నం చేశాడు. దీనివల్ల ఏం జరిగిందంటే, లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్న జనంతో పాటు రోడ్డు మీద ఉన్నటువంటి జనము, ఆ ఎదురుకుండా హోటల్స్ దగ్గర ఉన్నటువంటి జనము ఒక్కసారి పరిగెత్తుకుంటూ ఇటువైపు వచ్చారు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వీళ్ళు వచ్చేసారు థియేటర్ మీదకి దాడి. అక్కడేమో జనాలు మెసిలే అవకాశం లేదు. ఈ గందరగోళంలో ఆ రేవతి అనే ఆవిడ చనిపోయారు. ఆవిడ కుమారుడు ఈ రోజుకి అపస్మారక స్థితిలోనే ఉన్నాడు. అతని ఆరోగ్యానికి సంబంధించి, అంటే ఆయన అనారోగ్యం నుంచి బయటకు రావడానికి జరుగుతున్న ట్రీట్మెంట్ ఖర్చులు ఆ ఫ్యామిలీయే పెట్టుకుంటోంది. అది కొంత గుడ్డిలో మెల్ల వ్యవహారం, ఊరట కలిగించే అంశం. కానీ ఆ నష్టం జరగటం అనే దాని వెనకాల అల్లు అర్జున్ గారి ప్రమేయం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ అలా జరిగి ఉంటుందని అల్లు అర్జున్ గారు కూడా ఊహించి ఉండకపోవచ్చు. అది ఊహించాలి కదా. మనం ఏ ఏరియాకి వెళ్తున్నాము, ఆ ఏరియాలో ఉన్నటువంటి స్పేస్ ఏమిటి, మనకున్న ఇమేజ్ ఏమిటి, మన చూడటానికి జనాలు ఎగబడితే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఊహించాలి కదా. జనాల్ని రెచ్చగొట్టడం ఒకటే కాదు కదా చేయాల్సింది, సామాజిక బాధ్యత కూడా ఉంటుంది కదా ప్రతి మనిషికి. మన ఉనికి ద్వారా జరిగే ప్రమాదం ఏమిటి అనేది ఆలోచించుకోవాలి ముందే. ఇవేవీ లేకుండా ఆయన వెళ్ళాడు, ఆ ప్రమాదం జరిగింది, ఆయన పాత్ర కూడా ఉంది అని ప్రభుత్వం అంగీకరించింది. ఎందుకు ఆయన్ని కేసులో పెట్టారు? ఆవిడ చనిపోయారు అనే విషయం తెలియగానే పోలీసు వారు వెళ్ళి వారికి ఇంటిమేట్ చేయటం కోసం ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ని థియేటర్లోనే కలిసి చెప్పారు. ఆయన ఇమ్మీడియట్గా సినిమా వదిలిపెట్టేసి అక్కడికి వెళ్ళి ఆవిడ డెడ్ బాడీ దగ్గర నిలబడి అక్కడి నుంచి ఏదైనా ప్రకటన చేసుకుంటే కేసు దాకా వెళ్ళుండేది కాదేమో. నేను అలా రావటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది, నేను దీనికి సారీ చెబుతూ నేను నైతిక బాధ్యత వహిస్తున్నాను
అనే పద్ధతిలో కనుక ఆయన ఒక ప్రకటన అక్కడి నుంచి చేసుంటే కేసు దాకా ఆయన అరెస్ట్ దాకా వెళ్ళేది కాదు. ఉండకపోవచ్చు. ఆయన పట్టించుకోవాలి. ఆయన చూద్దామన్నాడు. సినిమా అయిపోయాక స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మర్నాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. అయ్యో ఇలా జరిగిందా అని, దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయన చెప్పాడు. అంటే ఒక థర్డ్ పర్సన్గా మారిపోయాడు ఆయన, కానీ ఆయనే ఫస్ట్ పర్సన్ అక్కడ. కాబట్టి ప్రభుత్వం ఇది ఉపేక్షించకూడదు అని చెప్పి వాళ్ళు కేసు పెట్టి అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. జైల్లో ఉండగా ఆయన మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల ద్వారా రిలీజ్ అయ్యాడు. ఒకరోజే ఉన్నాడు ఆయన లోపల. రెండో రోజు బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసాడు. తర్వాత దాన్ని శాశ్వత బెయిల్గా మార్చారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ పెట్టారు. పెట్టిన తర్వాత ప్రొసీజర్ మొదలవుతుంది. ఈ ప్రొసీజర్ మొదలవటం అంటే క్వశ్చనింగ్, ట్రయల్ మొదలవుతుంది. ట్రయల్కి షెడ్యూల్ ఇస్తారు వీళ్ళకి. ఆ షెడ్యూల్ ఇవ్వటం కోసం పిలిచారు. ఇప్పుడు కోర్టుకు వెళ్ళాలి ఆయన. అంతే తప్ప నాకు అనారోగ్యం ఉంది, లేకపోతే నేను షూటింగ్లో ఉన్నాను, రాలేకపోతున్నాను అని ఎవరన్నా లాయర్తో పిటిషన్ వేయించాలి. వాయిదా పడుతుంది, ఇంకొక వాయిదా ఇస్తారు. కానీ కోర్టుకు వెళ్లకుండా ఉండటం కుదరదు. వెళ్ళి తీరాలి. ఆయన అతీతుడు కాదు, మానవాతీతుడు కాదు, హీరో కావచ్చు, కానీ ఆయన దైవాంశ సంభూతుడు కాదు, మానవాతీతుడు కాదు. కాబట్టి ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి. పివి నరసింహారావు గారు కూడా ఆయన ప్రధానిగా ఉండగా వచ్చిన కేసుల్లో కూడా ఆయన కోర్టుకి హాజరయ్యాడు. అది జేఎంఎం ముడుపుల కేసు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలా ఎవరైనా హాజరవక తప్పదు కోర్టు వారు పిలిచినప్పుడు. అందుకని అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలి. ఆయనకి ప్రమాదం ఉండే అవకాశం లేదు. అంటే విట్నెస్లను ఎలాగూ మేనేజ్ చేసి ఉంటారు. కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు మాత్రమే. కాబట్టి ఆ కేసులో ఉన్నటువంటి సాక్షులని ఆల్రెడీ డిఫెన్స్ లాయర్లు ట్రైన్ చేస్తారు. ప్రమాదం లేకుండా సాక్ష్యం చెప్పడం ఎలా అనేది తర్ఫీదు ఇస్తారు. ఆ తర్ఫీదు పొందిన సాక్షులు వెళ్ళి యాక్ట్ చేస్తారు అక్కడ. అంటే ఒక రకంగా లాయర్లు డైరెక్ట్ చేస్తారు కేసుని. ఈ డైరెక్షన్లో వారు నటిస్తారు అక్కడ. అలాగే ఈ కేసులో ఉన్న ముద్దాయిలు 11 మంది, ఈయన 11వ వాడు. ఆ 10 మంది కూడా థియేటర్ స్టాఫే. ఒకవేళ ప్రమాదంలో A1 to A5 శిక్షలు వేసి ఆ తర్వాత వాళ్ళందరినీ మందలించి కూడా వదిలేయచ్చు. లేదు, ఆ తర్వాత వాళ్ళకు తక్కువ శిక్షలు వేయవచ్చు. A1 to A5 ఒక శిక్ష వేసి, A5 నుంచి A8 వరకు ఇంకో శిక్ష వేసి, అక్కడి నుంచి మిగిలిన వాళ్ళని వదిలేస్తున్నామని కూడా చెప్పచ్చు. ఏదైనా జరగడానికి అవకాశం ఉంది కోర్టులో. లేదు, అల్లు అర్జున్ ప్రజెన్స్ వల్లనే ప్రమాదం జరిగింది అని కోర్టు వారు భావిస్తే ఆయనకే ప్రధానమైన శిక్ష పడవచ్చు కూడా. అంటే ఆవిడ మరణానికి ఆయనే కారణం అనేది కోర్టు వారు భావిస్తే. అంటే కొన్ని సందర్భాల్లో సాక్షులు చెప్పే సాక్ష్యాలు కూడా వికటిస్తాయి. వాళ్ళు మేము అవతల వాడికి హాని చేయటం లేదు అనుకుని చెప్తారు. ఒక కేసులో ఒక సాక్షికి డబ్బులు ఇచ్చేశారు, మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దు అని. అంటే భార్యని చంపేసిన భర్త కేసు అది. ఆవిడ నేను ప్రత్యక్షంగా చూశానని చెబితే కదా అతనికి ప్రమాదం అని, నేను నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవ జరుగుతోందండి, నేను విన్నాను, భార్యాభర్తలు ఏదో గొడవ పడుతున్నారు అని అనుకున్నాను, నేను చూడలేదు, నేను వెళ్ళి నీళ్లు పట్టుకుని వెళ్తూ ఉండగా ఆ ఇంటి ముందు జనాలు ఉన్నారు, ఏమిటి అంటే అమ్మాయి చనిపోయి ఉంది అన్నారు అని చెప్పారు కోర్టులో. జడ్జి గారు ఆవిడ చెప్పిన మాటల్లో నుంచి అతనే చంపాడనే నిర్ధారణకు వచ్చి శిక్ష వేశాడు. ఆ విట్నెస్ ఏమో డబ్బులు తీసుకుని నేను అతను జరుగుతుండగా చూశానని చెప్పలేదు కాబట్టి ఈ కేసు ఎక్విటల్ అయిపోతుందని ఆవిడ అనుకుంది. కానీ జడ్జి గారు ఆ మాటల్లో నుంచి అంతరార్థం తీసుకుని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆయనకు శిక్ష వేశాడు. ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి కోర్టుల్లో. కాబట్టి అల్లు అర్జునే, అతను రావటమే, అతని ప్రజెన్సే అక్కడ జనాల్ని పెంచింది. ఆ థియేటర్కు ఉన్నటువంటి వెసులుబాటు ఏమిటో తెలుసుకోకుండా అక్కడికి వచ్చి ఎందుకు ఆయన రోడ్ షో చేశాడు అని కోర్టు దాన్ని సీరియస్ అంశంగా పట్టించుకుంటే ఆ పెట్టిన సెక్షన్స్ ప్రకారం
ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడే అవకాశం ఉంది. కానీ అంత ప్రమాదంలోకి అల్లు అర్జున్ని తీసుకెళ్తారని నేను అనుకోవడం లేదు. మేనేజ్ చేస్తారు. డెఫినెట్గా మేనేజ్ చేస్తారు. ఈ మేనేజ్ చేస్తారు. ప్రాసిక్యూటర్ గారు పెద్దగా ఇబ్బంది పెట్టరు. అంటే ప్రాసిక్యూషన్ నుంచి ఇబ్బంది జరగాలి. ఇబ్బంది జరిగితే జడ్జి గారు పట్టించుకుంటారు. కాబట్టి ప్రాసిక్యూషన్ లెవెల్లోనే మేనేజ్ చేస్తారు. చేసి ఆయన్ని సేఫ్గా బయటకు తీసుకొచ్చి మరికొన్ని సినిమాలు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. కాబట్టి కోర్టుకు వెళ్లకుండా వైలేట్ చేయడం మాత్రం కుదరదు. ఖచ్చితంగా అయితే కోర్టుకు వెళ్ళాల్సిందే, హాజరు కావాల్సిందే. వెళ్ళకూడదు అని భావించడం కూడా తప్పే. అభిమానులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా హీరో కోర్టుకు వెళ్ళకూడదు అనుకోవడం రాజ్యాంగానికి వ్యతిరేకం. ఖచ్చితంగా అయితే యాంటీ కాన్స్టిట్యూషనల్ ఐడియాలజీ అంటారు దాన్ని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజుల్లో ఆయన భార్య గారు, అంటే అప్పటి భార్య గారు, ఆవిడ వేసిన డివోర్స్ కేసుకు సంబంధించి విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యాడు. ఆయన ఫిజికల్గా హాజరు కావాలి అనే ఇక్కడ కూడా అడిగింది కోర్టు. కాబట్టి ఆయన వాయిదాలు తీసుకోగలడు తప్ప హాజరు కాకుండా ఉండలేరు. ఉండలేడు. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.